అందరం రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నవంబర్ 22 నుంచి మనం ఉదయం సాయంకాలం ప్రార్థనలకు వస్తున్నాం. బైబిల్లో ఉంది మన గురించి రీసౌండ్ వస్తుంది సరిగా పెట్టి మన గురించి మనమే ఆలోచించాలని, ఒకరి గురించి మన గురించి మనమే విమర్శించుకోవాలని, మన గురించి మనకే జాగ్రత్త ఉండాలని. ఇవి బైబిల్లో చెప్పిన మాటలు కనుక మనం ఈ 22 నుంచి ఈరోజు వరకు, ఈరోజు 19వ తారీఖు అనుకుంటా, 20వ తారీఖు, ఏమైనా మార్పు వచ్చిందా? ఎందుకంటే కొంచెం మన గురించి మనం ఆలోచించుకోలేకపోతే ఇంకో 10 రోజులు కూడా ఇట్లే ఉన్నాం అనుకో, తర్వాత ఏమి రాదు. సో నా గురించి నేను చెప్తా. ఫస్ట్ 10 రోజు ఈ 22 నుంచి ఈ 20వ తారీఖు దాకా నేను చేస్తున్న భక్తి, నేను చేస్తున్న ప్రార్థన, నేను కావాలనుకున్న మార్పు, అది నాలో, ఇంకొకరి గురించి చెప్తాను, నా గురించి, దానికంటే ఎక్కువగా దేవుడు నా పట్ల చేసినవి చాలా ఎక్కువ ఉన్నాయి. నేను యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తాను. నేను ఏదో అది చేసినా ఇది చేసిన, నేను కూడా చేస్తున్నా, ప్రయత్నం చేస్తున్నా, నా మటుకు నేను చేస్తున్నా. కానీ నా ప్రయత్నం ఒక అడుగు అయితే దేవుని అడుగులు 100 ఉన్నాయి. ఈ 20 రోజుల్లో నేను చూసింది. అలా అని నేను ఒక్క అడుగుతో ఆగిపోవాలనుకోవట్లా. ఇప్పుడు ఆగిపోయినా ఇక నన్ను నడిపించేవాడు ఎవడు అనేది భయం ఉంది నాకు. సో ఒకవేళ నాకే ఏమో కొంచెం మనం చేస్తుంటే దేవుడు ఎక్కువ చేస్తున్నాడు కదా అని మనకి అనిపించి తృప్తి పడిపోతే మనం ఇంత గమ్యం చేరలేదుగా, యాత్రలోనే ఉన్నాం కదా. సో ఈ 20 రోజులు ఇంకా 30 రోజులు అయినట్టుంది. 22 అయితే 30 నెల రోజుల్లో ఇంక ఏం చేసుకుంటే నేను శక్తి లోపం లేకుండా చేయాల్సిన పనులు ఏమున్నాయి, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండే అన్న ఆలోచన రావాలి అన్న దాని గురించి నేను ఈరోజు మిమ్మల్ని అందరిని పిలిచి. ఎందుకంటే మా డాడీ చనిపోయిన తర్వాత అనిపించింది ఇంకొంచెం మంచిగా చూస్తే బాగుండే డాడీని, ఇంకొంచెం మాట వింటే బాగుండే. అప్పుడు నాకు అవకాశం లేదు. ఎట్లయితే ఏశావు కన్నీళ్ళు విడిచాడో, ఏమై రీసౌండ్ వస్తుంది చూడు, ఏశావు కన్నీళ్ళు విడిస్తే ప్రయోజనం లేదు, అంతటా నోవా తలుపు తీయన్నా ప్రయోజనం లేదు, ఒకసారి తలుపేసి పడినప్పుడు. కాబట్టి ఇంకొక 10 రోజులు ఉంది తలుపు వేసుకోవడానికి, తీయటానికి. నీవెవడో చెప్పడానికి అనకండి. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయగలుగుతాం? మీకు తెలుసు అనుకుంటే మీ గురించి నేను ఎవరి మీద మొండిగా రుదట్లేదు. కాకపోతే నాకు భయం ఉంది. ఒకవేళ నా భయము, నా ధైర్యము, నా బలహీనత, నా బలం, నా నిరీక్షణ, నా విశ్వాసం అన్నీ కూడా మీతో పంచుకుంటే మీరు కూడా ఏకీపిస్తారేమోనని. కాబట్టి నేను 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు వేస్తే నా ప్రభు నాకంటే 100 అడుగులు ఎక్కువ చేసి నాకు ఫేవర్ చేశాడు ఈ నెలలో. అంటే నా భక్తి సాధన వలన కలిగిన దానికంటే కూడా ఆయన చేసింది ఎక్కువ ఉంది. అలా అని నేను చేయకుండా ఉంటే గమ్యం చేరతానా అన్న భయం నాలో ఉంది. సో ఈ రోజున కొన్ని మాటలు నేను బైబిల్లోంచి మీకు తెలియజేస్తే మిమ్మల్ని ఎవరిని ప్రశ్న లేను. నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేం మార్చుకున్నావు చెప్పండి. ఎందుకంటే అందరు అబద్ధాలు చెప్తారు. ఇది కొన్ని సంవత్సరాలను చూస్తున్నా. దేవుని సన్నిధి అన్న భయము ఎక్కడో కోటికొకడికి ఉంటుంది.
ఇక్కడ మాట, ప్రతి మాట తీర్పులోకి వస్తుంది. అంటే సన్నిధిలో నిలబడిన మాట ఎట్లా వస్తుంది? కనుక అట్లాంటివి నేను మీకు మరీ ఎక్కువ శిక్ష కలిగే పనులు చేయట్లేదు. కాబట్టి బైబిల్లో నుంచి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ముందు 3వ అధ్యాయం తీద్దాం. తీసారా? మొదటి వచనం చదువు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చాలు, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీవించి ప్రార్థన చేస్తాం. నీ సన్నిధిలో నీ దాసులంగా నీ కృప కొరకు మేము కనిపెడుతున్నాం. మాలో ఉన్న లక్ష్యం, నిర్లక్ష్యమే మమ్మల్ని కానాను చేర్చవన్న జ్ఞానం మాకు దయచేసి, మా పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకుని జాగ్రత్త పట్టుకు జ్ఞానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. పత్రిక హెబ్రీలకు రాశారు. హెబ్రీలు అంటే మీకు తెలిసిలా, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు హెబ్రీలు, యూదులు. అన్ని జనులకు రాసిన పత్రికలు అన్నీ ఉన్నాయి, హెబ్రీలకు రాసిన పత్రికలు ఉంది. ఇక్కడ ముందు రాసిన మాట చూస్తే, పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవడు ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ దేవుడు ఎలా అంటున్నాడంటే, పరలోక సంబంధమైన పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని చెప్తూ యేసు మీద లక్ష్యం ఉంచండి. మీరు 13 అధ్యాయాలు బాగా స్టడీ చేస్తే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే నేను అనేక మార్లు చెప్తున్నా, కొత్త నిబంధనలో ప్రస్తావించిన పాత నిబంధన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, వాటిని నిర్లక్ష్య పెట్టకండి అని. ఇప్పుడు యేసు మీద లక్ష్యం ఉంచున్నట్లుగా కొన్ని హెచ్చరికలు ఈ పత్రికలో చేయబడ్డాయి, కొంత మార్గనిర్దేశం చేయబడ్డది. సో మనం కూడా కానాను వైపుకే, పరలోక సంబంధమైన పిలుపు కొరకే పరిశుద్ధపరచబడిన దేవుని బిడ్డలుగా యేసు మీద లక్ష్యం వస్తున్న వారిగా ఉంటే కొన్ని సూచనలు హెబ్రీ పత్రికలోంచి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. మొదటి పత్రిక 1-2 వచనాలు చదువుమా. మొదటి అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. చాలండి. దినముల అంతము. ఇప్పుడు మనం గ్రహించాల్సింది అంటే యుగముల అంతము, దినముల అంతము అని రాయబడి బైబిల్లో. ఏది? ఈ టైం గురించి. ఇప్పుడు దేవుడు కుమారుని ద్వారా చెప్పాలి, దేవుడు కుమారుని ద్వారా మాట్లాడాను, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నానా విధములుగా, ప్రవచన రీతిగా, కళల రీతిగా, దర్శనాల రీతిగా, నానా విధాలుగా మాట్లాడి చివరి రోజుల్లో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు. అంటే ఇప్పుడు చివరి రోజుల్లో దేవుడు మనతో కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, వాక్యమే దేవుడే, కుమారుడు వాక్యం ద్వారా, వాక్యమే కుమారుడిగా. అంటే దేవుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడట? ఎట్లా మాట్లాడుతున్నాడబ్బా? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక 2వ అధ్యాయము 1-4 వచనాలు చదువుమా. కావున మనము మిగిలిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చాలండి. ఒక పరలోక సంబంధమైన పరిశుద్ధ పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులు నెంబర్ 1 ఏంటంటే, ఈ దినములందు దేవుడు కుమారుని ద్వారా మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడే కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. రెండవదిగా, ఆ కుమారుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు కుమారుడు పరిచర్య చేసినంతసేపు చేశాడు, తర్వాత శిష్యుల్ని పంపించాడు,
తర్వాత ఆయన పరిచర్య అప్పటి నుంచి ఇప్పటి ద్వారా మన ద్వారా కొనసాగిస్తూనే ఉన్నాడు. అంటే దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అంటే కుమారుని ద్వారా మాట్లాడడం ప్రారంభించి కుమారుని చేత పంపబడిన వాళ్ళ ద్వారా మాట్లాడతారు. దేనితోని? మళ్ళీ అదే వాక్యంతో మాట్లాడతారు. ఇప్పుడు పరిశుద్ధ పిలుపుకు పిలువబడినటువంటి సహోదరులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నారు, మనము వినిన చెప్పాలి. మనము వినిన ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు దేవుని గురించి? జాగ్రత్త దేంట్లో ఉంది? విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. దేని గురించి? అసలు మనం విన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసి అంత ఖాళీ ఎవరికి ఉండట్లేదు. మనం ఎందుకు ఫలించట్లేదు? బైబిల్లో ఉంది కదా, ఫలించువాడు ఎలా ఫలిస్తాడు? ధ్యానం చేసిన వాడు. ఫలించలేకపోతున్నామని ప్రార్థన చేస్తే ఫలితం ఏమి రాదు. ఒక రెమెడీ బైబిల్లో చెప్పినప్పుడు అదే చేయాలి. కానీ పొద్దున సాయంత్రం గోళీ వేసుకోమంటే నీకు ఒక గోళీ, ఒక్కొక్క గోళీ, ఆడికి ఒక గోళీ వేసి గోళీలు అవ్వకూడితే మనకేమవుతుంది? అది మనల్ని వేసుకోమన్నారు. మనం దీవించబడాలంటే మనమే చేయాలి. అక్కడ రాసింది ఏమని రాశారు? మనము వినిన సంగతులు విడిచిపెట్టి, అంటే విడిచిపెట్టమే కాదు, మళ్ళీ ఎతికినా కనపడకుండా పోతున్నాయి. ఎంత మెమరైజ్ చేసుకుందామని అసలు గుర్తే ఉండట్లే. ఏం చెప్పినాం పోయిన ఆదివారం అంటే ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఒకరి తర్వాత ఒకరు స్పీడ్గా వచ్చి చెప్పడానికి ఇష్టపడ్డారు. జాగ్రత్త దేనిలో ఉంది? దేని మీద ఉంటుంది? వెళ్ళిపోయి దాని మీదనా, వంట మీదనా, ఉద్యోగం మీదనా, శరీరం మీదనా, డబ్బు మీదనా, పిల్లల మీదనా, దేని మీద విశేషమైన జాగ్రత్త దేని మీద ఉండాలా? వినిన సంగతులు విడిచిపెట్టుకొని పోకున్నట్టు జాగ్రత్త పడాలి. ఎన్నెన్నో ఉపదేశాలు చేస్తున్నాం. దేవుడు మీరు చదువుతున్నాయి, వింటున్నాయి, చేస్తున్నా, కనీసం ఇక్కడ చెప్పిన సాక్ష్యాలు గుర్తుండవు, ఇక్కడ ఇచ్చిన మాట గుర్తుండదు, నువ్వు సన్నిధిలో చేసిన ప్రార్థనే గుర్తుండదు, నీ కోసం పేరు పెట్టి చెప్పబడిన హెచ్చరిక గుర్తుండదు. విశేషమైన జాగ్రత్త ఎవరికి? పరలోక సంబంధం. అందరి గురించి మాట్లాడతలేదు. పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులకు చెప్తున్నాము, మీరు విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. 3వ అధ్యాయం 8వ వచనం చదువు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చాలండి. దేవుడు మాట్లాడినప్పుడు హృదయాన్ని ఎవడు కఠినపరుచుకోకూడదు. అరణ్య దినముల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంతమంది శోధించి కోపం పుట్టించారట. మనిషి దేవునికి కోపం పుట్టిస్తాడా అంటే పుట్టిస్తున్నాడు. 2 రకాలు. దేవుని కోపం ఎప్పుడు వచ్చింది? ఈ అరణ్యంలో మాకు ఎక్కడొస్తాయి? దేవుని శోధించినప్పుడు సేవకునికి వ్యతిరేకంగా మనకు 2 సార్లు కోపం వచ్చింది. దానికి తీసే మొత్తం అంతా తీసి అవతల పడేస్తాను. ఎందుకు? అక్కడ వచ్చినప్పుడైనా కోపం ఎవడో ఏదో అంటాడు, కానీ మీ హృదయములను కఠినపరచుకోవడం అంటే కొత్త నిబంధనలు ఏముంది? తెలిసినా చెప్పకపోవడం. అంతరంగాన్ని పరిశీలించే నీతిగల దేవుడు. ఈరోజు ఎస్కేప్ అయినాం, నీ అంతరంగం నాకు తెలియదు, నాది నీకు తెలియదు. మనం ఇద్దరు మేనేజ్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు అనుకుంటాం. అంతరంగాన్ని పరిశీలించేవాడు పైన ఉన్నాడు కదా. మరి దాని సంగతి ఏంటి? ఇప్పుడు నువ్వు నేను బాయ్ బాయ్ అని అలాయ్ బలాయ్ అని వేసుకొని తిరిగినా ఆయన హృదయాన్ని కఠినపరుచుకుని ఆయన కోపం వస్తుందట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం వింటున్నావు? దేవుడు ఏం మాట్లాడాడు? దేంట్లో మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటున్నాం. కఠినపరుచుకునేవాడు ఎట్లుంటుంది చెప్పనా? నాకు తెలిసిన ముచ్చట చెప్తా ఎప్పుడైనా. ఎట్లుంటుందంటే, ఒప్పుకుంటే మనం తక్కువైపోతామేమో అనుకుంటాం, కానీ దేవుడు మెచ్చుతాడు అనేది చూడు. అందుకనే దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. హోల్ కాంగ్రిగేషన్ పాస్టర్తో సహా ఎవడు లెక్క చేసినా లెక్క చేయకపోయినా యథార్థతను ఆయన మెచ్చుతాడు.
పంపబడిన వాడైతే దేవుడు మెచ్చేదాన్ని సేవకుడు కూడా మెచ్చుతాడు. దేవుని చేత నడిపించబడే సహోదరుడు ఎవడైనా సరే దేవుడు మెచ్చిన సహోదరులు కూడా మెచ్చుతారు. ఎవడన్నా తేడా ఉంటే వాడేదో అనుకోవాలి, కానీ మనం దేవునికి విరోధంగా ఎందుకు చేయాలి? కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయాలను కఠినపరచుకోవాలి. 12వ వచనం చదువుమా. పరిశుద్ధపరచు వారికిని 3:12 చదువు. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టే విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోరు. చాలా జాగ్రత్తలు. ఇందాక పైన ఒకటి ఉంది, విన్న వాటిని కొట్టుకోని పోకుండా వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ఇంకో జాగ్రత్త ఏంది? విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా. లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే ఎన్నెన్ని చేశాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి విశ్వాసం ఉండదు. దేవుని యందలి జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం అని చెప్తాం మనం. ఇదే పత్రికలో రాసింది. మళ్ళీ ఇట్లా అన్నారని ఏదేదో నేను అడిగాను, అది ఇచ్చాను ఇది ఇచ్చాను కదా. దేవుని యందు విశ్వాసం. దుష్ట హృదయము, విశ్వాసం లేని వాడి హృదయాన్ని గురించి ఏమని రాసింది? దుష్ట హృదయము మీలో ఉంది అంటలా. ఎవని యందైనా 100% రోజు ఉంటుంది అంటలే. ఒకవేళ ఎప్పుడన్నా రావచ్చు, పోవచ్చు. ఒకవేళ జాగ్రత్త ఎప్పుడు ఉండాలా? ఎప్పుడూ రాకుండా జాగ్రత్త ఉండాలి. నాకు ఎప్పుడో ఒకసారి వస్తుంది అనకూడదు, ఎప్పుడూ రాకుండా, ఒక్కవేళ కూడా రాకూడదు. ఆ దుష్ట హృదయము మనలో ఎవరికైనా ఉందేమోననే జాగ్రత్త మనకి ఉండాలి. ఈ జాగ్రత్తలను ఎందుకు మళ్ళీ మర్చిపోవద్దు. మూడు మొదటి, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ. మన పిలుపు పరలోక సంబంధమైంది కనుక ఆ పిలుపు కొరకు ఉండడానికి విన్న వాటిని కొట్టుకొని పోకుండా జాగ్రత్త ఉండాలి. విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ ఉంటుందేమోనన్న జాగ్రత్త చూసుకోవాలి. ఇక 4వ అధ్యాయం 1వ వచనం చదువుమా. ఇదంతా హెబ్రీలు అంటే దేవుని నమ్మినటువంటి దేవుని సొత్తు అయిన ప్రజలు. ఎవడన్నా చెప్పుకోవాల్సింది నేను హెబ్రీని కాదా అన్నారు. హెబ్రీలకే యూదులకే మొదటి అన్నీ అనక దేవుని బిడ్డలము ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు. మనకి 4:1 చదువు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనానో ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండము. భయం దేనికి ఉండాలి సార్? మనకి ఇప్పుడు దాకా జాగ్రత్త గురించి చెప్పినాం. జాగ్రత్త గురించి 1వ అధ్యాయంలో ఏముంది? దేవుడు కుమారుని ద్వారా మాట్లాడతారు. 2వ అధ్యాయంలో ఏముంది? విశేషమైన జాగ్రత్త. 3వ అధ్యాయంలో ఏముంది? మన పిలుపు గురించి ఉంది. దుష్ట హృదయము, హృదయ కాఠిన్యం గురించి ఉంది. ఇక 4వ అధ్యాయానికి వచ్చేపాటికి వాగ్దానం గురించి ఉంది. మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా అని భయము. అంటే ఈ పత్రిక మొదటి నుంచి చూడండి, అన్ని పత్రికలు చూడండి, సంఘంలో ఒక్కడు కూడా విడవబడకూడదనే ఉంది. మీలో ఎవడైనా అంటే ఏంటి? పోతే పోయాడు ఎదవలే మీరు రండిరా అంటలా. లాస్ట్ వరకు కూడా అందరూ ఆ వాగ్దాన ఫలంలోకి వచ్చేయాలి, నిత్య జీవంలోకి రావాలని. 4వ అధ్యాయం మొదట్లో మీలో ఎవడైనాను, మళ్ళా చెప్తున్నా, పైన కూడా ఏం రాసి ఉంది? ఒకవేళ. ఏంది ఇది? దుష్ట హృదయం. ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోతున్న భయం మనందరికీ. నీకు భయం వస్తే దేని గురించి? జబ్బు వస్తే ఒకడికి భయం, కొంతమందికి డబ్బులు పోతే భయం, కొంతమందికి జబ్బు వస్తే భయం. మా మేనత్త ఉండేది, ఆమెకి డబ్బులు అంటే బాగా ఇష్టం. ఆ కాలాన మా చిన్నప్పుడు ఆమె దిండు కింద మినిమం 10 నుంచి 20 వేలు ఎప్పుడు ఉండేవి. దిండు కిందే. జబ్బు వచ్చినా ఏం వచ్చినా లెక్క చేయ. ఆ 10,000 పోతే ఆమె చచ్చినట్టే లెక్క. మా మామ ఒకడు ఉండేవాడు, ఆస్తి పోయినా బాధపడేవాడుగా. జ్వరం వస్తే మట్టి తట్టుకోలేకపోయాడు. ఇంటిల్లాదరికి ఫోన్ చేస్తారు, వచ్చాడు నేను పోతున్నానని. అంటే కొంత బలహీనతోనే తట్టుకోలేడు. కొంతమందికి డబ్బులు పోతే తట్టుకోలేరు. ఒకరికి ఎన్ని పోయినా కుటుంబం పోతే తట్టుకోలేరు. ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత. కానీ మన భయం ఏమై ఉండాలంట?
వాగ్దానం పోద్దేమోనన్న భయం ఉండాల. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం ఏది, పరలోక సంబంధమైన వాగ్దానం, నిత్య జీవం గురించిన వాగ్దానంలో తప్పిపోతామేమో అన్న భయము ప్రతి క్రైస్తవుడికి ప్రతిరోజు కూడా ఉండాలి. ఒకవేళ అన్నారంటే రోజు ఎవరికి భయం, రోజు తప్పిపోవట్లేదు సార్. తప్పిపోవడానికి ట్రైన్ తప్పిపోవడానికి రోజు ట్రైన్ ఎక్కుతాం ఏంది, ఆ క్షణమే మిస్ అవుద్ది. సస్తానికి కూడా ఆ క్షణమే చాలు. ఆ భయం క్రైస్తవులకి మనకు ఉండాలి. మీకు ఈ 30 రోజుల్లో ఏం జాగ్రత్త వచ్చింది, ఏం భయం వచ్చింది? అసలు మన వాగ్దానం ఏమైనా గుర్తొచ్చిందా? మీ గురించి మీరు మాట్లాడండి. 30 రోజుల్లో నుంచి నిలబడి 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తున్న దేనైనా కొట్టుకొని పోకుండా మీరు జాగ్రత్త పడి దాచుకున్నారా? ఒకసారి ఆలోచించేయండి. ఇకపోతే 11-12 వచనాలు చదువుమా. 4లో అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాం. చాలబ్బా. ఇప్పుడు ప్రతిసారి మీరు గమనిస్తున్నారు, మీలో ఎవరైనా, మనలో ఎవడును అంటే ఎవడు తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదన్న మాట ప్రతి పత్రికలో, ప్రతి అధ్యాయంలో, ప్రతి సందర్భంలో కూడా రాయబడి ఉంది. ఇక్కడ రాసింది అవిధేయత వలన. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నేను నమ్మింది బైబిల్లో ఉన్నది. నచ్చిన పని చేయటంలో విధేయత కాదు, చెప్పిన పని చేయటంలోనే విధేయత. అందుకని శిష్యుడు అగినటువంటి వారి గురించి రాయబడింది, తను తాను ఉపేక్షించుకొని నీకు నచ్చింది, నీకు తోచింది, నాకు తోచింది సేవ చేస్తే అది లెక్కలోకి రాదు. మనకు తృప్తి ఉంటుంది. ఆ తృప్తి ఎట్లుంటుంది తెలుసా? మేము నీ నామాన దయ్యాలు ఎలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, నా డబ్బులు సగం ఆస్తి అడిగి ఇలేదా, ఉపవాసాలు చేయలేదా, నేను ఒంటికాల మీద తపస్సు చేయలేదా అని చెప్పుకోవడానికి ఉంటాయి, కానీ ప్రవేశానికైతే పనికిరావు. అందుకనే ఇక్కడ అవిధేయత వలన వారు పడిపోయినట్లు. ఇదంతా ఎక్కడ రాశారంటే మీ కొరింథీ పత్రికలో రాసిన మాట, యుగాంతమందున మనకి బుద్ధి కలడానికి రాశారని. మన పితరుల గురించి అరణ్య యాత్రలో రాసిన ముచ్చట్లన్నీ మళ్ళీ ఇక్కడ రాస్తున్నారు. అంటే ఇశ్రాయేల్ అరణ్య యాత్ర మనకు మాదిరి అన్న సంగతి మనం మర్చిపోకూడదు. కొరింథీ పత్రికలో రాశారు, హెబ్రీ పత్రికలో కూడా రాశారు. మీలో ఎవడైనాను ఒకవేళ వాగ్దానం పొందుతాను భయం ఉండాలి. 4వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు ఇందులో 11-12 చూస్తే అవిధేయత వలన పడిపోయినట్లుగా మీలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు వాగ్దానం అన్న భయం, తప్పిపోతామేమో అన్న భయం ఉండాలా. విశ్రాంతిలో ప్రవేశించకుండా ఏది ఆటంకం అనే భయం ఉండాలి. దేవుని రాజ్యంలోకి మీకు ఎంత దూరం, కొంతే దూరం అన్నాడు. ఒకడు ఎంత దూరంలో ఉంటారో కొంతనే, అంటే దగ్గరకు వచ్చి ఆగిపోతామంటే ఏం సుఖం. నేను చాలాసార్లు మిస్ అయినా కూడా, నాకు ఒకసారి రైలు మిస్ అయినాయి, ఒకసారి ఫ్లైట్ కూడా మిస్ అయింది. నేను గజ్వేల్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి. మా తమ్ముడిది జూలై 17th యానివర్సరీ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఎంతో 500 పైచిలకు సేవకులు వచ్చారు. నాకు ఇక్కడ మీటింగ్ చూసుకొని గజ్వేల్లో రంజే ఉన్నాడు ఆ రోజున డ్రైవింగ్, విస్టా కార్ ఉండే. మేము వాన వస్తుంది, స్పీడ్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళినాం. నేను ఎక్కడికి వెళ్ళా, క్లోజ్ అయిందని చెప్పారు, వెళ్ళడానికి లేదు. విమానం కనపడుతుంది, నేను ఎక్కడున్నా వెళ్ళడానికి లేదు. వాడు నన్ను దింపేసి రిటర్న్ అయిపోయాడు. ఎన్ని బతిలాడిని, ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు నాది, టికెట్ నాది, ప్రయాసపడి వచ్చా, కారు వేసుకొని వచ్చాం, ఇవన్నీ ఆడికి నచ్చలే. నువ్వు టైంకి రాలేదయ్యా, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పలానా టైంలోపు రావాలని, నీకు వాన వస్తేంది, వరద వస్తే, ఇవన్నీ వాళ్ళు ఎన్ని చెప్పినా నేను మా తమ్ముడికి చెప్తే వాళ్ళు మీటింగ్లోనే జస్ట్ 50 minutes ప్రార్థన చేసి పాటలు ఆరాధన అయ్యేలోపు నేను అక్కడ ఉండాలి. నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారని నా ఫ్లైట్ మిస్ అయింది. మిస్ అయినోడికే తెలుస్తుంది దాని విలువేందో. నేను అందుకనే 2-3 గంటల ముందు పోతా ఎయిర్పోర్ట్కి. ఏం పోతే ఆడ పడుకోవచ్చులేకపోయి, ఒకసారి మిస్ అయింది కాబట్టి నాకు. ఇక్కడ ప్రవేశించకుండా ఉంటారేమోనన్న జాగ్రత్త. అంటే ఏంటి, ఎవడో అది అక్కడుంటే మనం ఇక్కడుండి మిల్లిపోయేది ఉండదు.
మనలాంటి నిత్యము అనుదినము దేవుని సేవిస్తూ వాక్యం చదువుతూ ప్రార్థనలకు వస్తూ హెచ్చరికలు పొందుకుంటూ గద్దింపు శిక్షణ అన్నిటిని చేసుకుంటూ మార్చుకుంటూ వాడికి ఏమవుద్దంట, పోతే అట్ట చూస్తుండగా మిస్ అవుద్ది. ఆ చూస్తుండగా మిస్ అవుద్ది కనుక వాగ్దానం తప్పిపోతామేమన్న భయం ఉండాలా, ప్రవేశించలేకపోతున్నామన్న జాగ్రత్త మనకి ఉండాలి. కాబట్టి ఈ 30 రోజుల్లో అసలు ఏమి జాగ్రత్త ఉంది, ఏం భయం ఉంది, దేనికోసం ఎదురు చూస్తున్నాం అన్నది మీరు ఆలోచన చేయాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుమా. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. చాలండి. ఇక్కడి నుంచి 4వ అధ్యాయం మొదలు పెడితే ప్రధాన యాజకుడు, యాజకత్వం, గుడారం గురించి 4-5 అధ్యాయాలు రాశారు ఇందులో. అంటే సేవలో క్రమాలు కానీ సేవా విధానం కానీ ఇక్కడ రాయటం జరిగింది. 5వ వచనంలో చూస్తే ఒక మాట కోసం మీకు ఇది చెప్తున్నాను. సేవకి ఉన్నటువంటి వారు, సేవకు పంపబోయేబడే వాళ్ళు, దేవుని వాగ్దానం పిలుపు ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, మనల్ని దేవుడు పిలిస్తే దేనికి పిలిచాడు? దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం మనము నియమించబడ్డాం. అంటే నువ్వు గబ్బిరేల కోసం, దూతల కోసం, శరాపులు, పెరాపులు వీళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. అసలు మనం నియమించబడింది దేనికి? మనుషుల కోసం. ఏ కార్యముల గురించి? వాళ్ళ ఇష్టం నెరవేరిస్తే అహరోను పరిచర్య అవుతుంది, దేవుని చిత్తం నెరవేరిస్తే అది మోసే పరిచర్య అవుతుంది. ఇక్కడ చూసి దేవుని విషయమైన కార్యములు జరిగించు నిమిత్తము. సేవలో ఎవరన్నా దేవుడు పిలిచాడా? నీకు తోచింది, నచ్చింది చేయకూడదు. మన పిలిచిందే దేవుని విషయమైన కార్యాలు జరిగించడానికి. ఎవరి కోసం? మనుషుల నిమిత్తం. ఇక 6వ అధ్యాయం మొదట్లో వస్తే ఎంత గొప్ప మంచి వాగ్దానాలు ఉన్నవాళ్ళు, పరలోక సంబంధమైన పిలుపు పొందిన వాళ్ళు కూడా నిర్జీవ క్రియలు ఉంటాయి వీళ్ళలో. 6 మొదటి వచనంలో రాసింది కమ్మ. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, లాస్ట్లో రాసింది ఇవన్నీ ఉన్నాయి కదా, సంపూర్ణులగుటకు. ఇప్పుడు మనం విడిచిపెట్టాల్సింది ఏందో తెలుసుకోకపోతే ముందుకు సాగాల్సింది ఏంది? మీరు హెచ్చుకు అనుకోకండి, తరచుగా పోతుంటాం కాబట్టి ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ దగ్గర కొత్తలో నాకు ఏం చెక్ చేస్తారో తెలియదు. 10 సార్లు తిప్పేటోడు నన్ను, అది పురా, ఇది తీసుకురా, ఇది పడే, అది పడే అని. ఎందుకని? ఏటిని విసర్జించాలనేది, ఏది వదలాలనేది నాకు అక్కడ దాకా వెళ్ళేదాకా వాడు నా కాలం ముందే నాకు విలువైన తీసే అవతల పడేసేవాడు. మరి ఏందిరా నాయన అంటే, ఇది ఎలా చెయ్యరన్న సంగతి నీకు తెలియదా? ఏ క్రియలు విసర్జించాలనేది మనకు తెలియకపోతే ఆ క్రియల వల్లనే మనం తోసివేయబడితే, రిజెక్ట్ చేస్తే, అట్లాంటిది దేవుని మహాకృపలో ఎన్నో సంవత్సరాలుగా నెలకోసారి తిరుగుతున్నాం కనుక ఇప్పుడు నేను సెక్యూరిటీ చెక్ దాటడానికి నాకు 10 నిమిషాలు కూడా పడతలేదు. ఎందుకంటే వాడు నన్ను ఆపి క్వశ్చన్ వేసి అంత ఏమీ లేదు అసలు. ఎందుకని? ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో డిఫరెంట్ చెక్కింగ్లు ఉంటాయి. ఎవడు ఎక్కడ చేస్తాను నేను అన్ని తిరుగుతున్నాను కాబట్టి. అందుకని అప్పుడప్పుడు అలవాటు అయిపోయింది, ప్యాంటుకి బెల్ట్ పెట్టుకొని లేపుకుంటూ తిరుగుతుంది. ఎందుకని? బెల్ట్ తీపిస్తున్నాడు అక్కడ. ఫస్ట్ మానేసింది దాని గురించి. షూ తీపిస్తారు కొన్ని ఎయిర్పోర్ట్లో. ఎందుకు వచ్చినా కావాలని దాన్ని వదిలేసిన నేను. అలవాటు తప్పింది. ఉంటాయి బెల్ట్లు అట్లా పెట్టుకోవడం. మా తమ్ముడు లేపుకుంటుంటే ఆడొక బెల్ట్ కొనిచ్చాడు నాకు, ఇది పెట్టుకొని వీడు మరి లంగా లేపినట్టు లేపుతున్నావు అని అటా పట్టుకొని తిరుగుతున్నాడే అని విజయవాడ సెమినార్లు వేసాడు. కానీ ఆ రోజు పెట్టుకుని మళ్ళీ మర్చిపోయాను. ఇది నాకు ఎందుకు తీసానంటే, నన్ను తరచుగా సెక్యూరిటీ చెక్లో ఆపేస్తున్నాడు. ఇది తీసేయమంటున్నాడు. షూ వేసుకోవడం ఏంది, ఆడి దగ్గర మొత్తం తీయటమైంది, మనం పెట్టుకోవాల్సినవి ఏంటి, పెట్టుకోకుండా ఇవన్నిటినీ వాళ్ళు తరచుగా చెక్ చేయడం. నాకు ఒక 4 కొంచెం అవగాహన వచ్చింది ఏంటంటే, కొన్నిటిని విసర్జించాలని. ఎందుకు? యాత్ర సాఫీగా ఆపేయబడకుండా. నువ్వు టికెట్ కొన్నా, ఏం కొన్నా చిన్న దాని గురించి ఆపేస్తున్నారు. నువ్వెంత రక్షణ పొందినా, ఎన్ని చేసినా చిన్న దాని గురించి మనం వదిలేయబడతాం. అట్లాంటి దాంట్లో మనం విడిచిపెట్టాల్సిన ఏందో విడిచిపెట్టకపోతే సంపూర్ణమవడానికి కొనసాగలేము.
ఈ 30 రోజుల్లో మీకు అసలు ఏమైనా విడిచిపెట్టాలనిపించిందా? అనిపించలేదు అనుకోండి. అసలు మనం యాత్రలో ఈ బండ నీళ్లు తాగడానికి, మన్నా తినడానికే వచ్చాం కానీ కానానికి మటుకు లేం. జనాలు కూడా తిరుగుబాటు, కోపం వచ్చింది కూడా వాటి మీదే వస్తుంది కానీ కానాను కోసం ఏమో తినకపోయినా పర్లేదు, ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్లేదు, పోదాంపా, ఇంకో అడుగు ముందుకెద్దాంపా, తొందరగా వెళ్ళిపోదాం, రీచ్ అవుదామని ఒక్కడనుకోట్ల యాత్రలో ఉన్నాడు. ఏమి లేదేందిరా నాయన, ఏమి లేదేందిరా అంటే ఈ రోజుకి తింటున్నారు కానీ గురి అనేది లేకుండా పోయింది. మనం కూడా 30 రోజుల నుంచి వస్తున్నాం, దేని మీద గురి పెట్టుకొని వస్తున్నాం? సంపూర్ణులగుటక, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటక, దేన్ని జాగ్రత్తగా పట్టుకుంటున్నాం, దేన్ని విడిచిపెడుతున్నాం, దేని విషయమైన విశేషమైన జాగ్రత్త కలిగినాం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక 6వ అధ్యాయం 10వ వచనం చదువుమా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చాలండి. నేను ధైర్యంగా మన చర్చ్ గురించి ప్రతి చోట నాకు మైకి దొరికినప్పుడల్లా చెప్తా, మా వాళ్ళు చేసినట్టు ఎవడో చేయడని. మీరు చేసిన, చూడండి బైబిల్లో చూడాడా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు చేసిన ఇంకనూ ఉపచారము చేయుచుండ చేత తన నామమును బట్టి, ఆల్రెడీ చేసింది ఇంకా చేయుచుండుట చేత అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అలసిపోయినోడు కాదు. ఒకసారి మొదలుపెట్టారు, అది చేస్తూనే ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో సువార్త విషయంలో పాలిభాగస్తులు రాకడ వరకు పరిశుద్ధుల పరిచర్య మొదలు పెడితే ఇది కొనసాగిస్తూనే ఉన్నారు. దాన్ని చూస్తూ తన నామమును బట్టి చూపిన ప్రేమను, ఎవరు చూపిస్తున్నారు ప్రేమ? ఎవరు చూపిస్తారండి ప్రేమ? మనమే పరిశుద్ధులకు. పరిశుద్ధులు అంటే పాస్టర్ గారు అనుకునేవాడు, పరిశుద్ధులకు తగినట్టు సంఘ పరిచారకురాలకి. నా లెక్కలో ఏమన్నాడు, ఎవరిని ఓనేసింది, ఎవరిని చూడమన్నారు అబ్బా. కొంతమంది పరిశుద్ధులు అంటే తెల్లబట్టలు వేసుకున్నాడు అయ్యగారు పెద్ద బిషప్ అనుకునేరు. పరిశుద్ధుల ఓర్పు, కష్టాల్లో శ్రమలో ఎవడైతే నిలబడ్డాడో వాడంతా పరిశుద్ధుల కింద లెక్క. అగ్ని వంటి మహాశ్రమంలో నిలబడుతున్నటువంటి గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి. మనకి అంత హ్యాపీగా ఉన్నాం. రాత్రి మెసేజ్ చూశారుగా, మీకు పెట్టిన సతీష్ది. ఎవరండి? ఆ కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నోడే చర్చి మూపించారు. వాళ్ళ గుడిసె చూసా, వాళ్ళ ఇల్లు చూసా, నేను అంతా చూసినాం. నాకు సోర్స్ ఉన్నంతసేపు నేను చేస్తానే ఉంటాను. ఎందుకని? నేను మీకు విన్నారు, నేను చూసి వచ్చిన. ఇక్కడ చూస్తే ఏం రాసింది? పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండి చేత తన నామమును బట్టి. ఇది మనకు వాళ్ళేమో చుట్టాలా, బంధువులు, వాళ్ళు ఎవరికి సంబంధించినాడు? యేసు నామాన్ని బట్టి మన కుటుంబంలాగా ఉన్నాం. ఆ నామను బట్టి ప్రేమ చూపిస్తున్నాం, మ్యాక్సిమం చేస్తున్నాం. మనం ధైర్యంగా ఉండాల్సింది ఏంటంట, దేవుడు అన్యాయస్తుడు, 100% మనకి రివార్డ్ ఇస్తాడు చేస్తున్న దానికి. ఇక అదే 6వ అధ్యాయంలో 11, 12 ఎంత మంచిగా పొగిడి మళ్ళీ వెంటనే అంటాడు చూడు. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. అమ్మా, వాగ్దానాలు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకుంటే. హెబ్రీ పత్రికలో వాగ్దానం విశ్వాస వీరుల గురించి రాసి అందులో ఏం రాశారంటే, వీళ్ళందరూ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరం నుంచి నిదానించి చూసి వాళ్ళు వందనం చేశారంట. అంటే విశ్వాస వీరుల జాబితాలో మనకు ముందున్నటువంటి వారిని చూసుకుంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాగ్దాన ఫలము స్వతంత్రించుకునేది వాగ్దానమే నిత్యజీవం గురించి. మిగతా మధ్యలో వచ్చిపోయేటి. ఏదైనా కలెక్టర్ మీటింగ్ అనుకోండి, మీటింగ్లో డిస్కషన్ చేసే టాపిక్ ముఖ్యమా, ఆడిచ్చిన చాయ్ కాఫీ ముఖ్యమా?
ఒక కలెక్టర్తో మీటింగ్ అయితే, మినిస్టర్తో మీటింగ్ అయితే మనకి ఏది ముఖ్యమవుద్ది? కాఫీ బిస్కెట్ ఉంటుంది, అది కాదు కదా మనం మాట్లాడాల్సిన విషయం కదా. ఆయన మన విన్నపాలను ఆమోదం వేసిన సీలు సంతకాన్ని బట్టి కదా మనం సంతోషించాల్సింది. యాత్రలో మనకు కావాల్సింది వాగ్దానం, దాన్ని కొనసాగించుకొని స్వతంత్రించుకోవాల్సింది పరలోకం, నిత్యజీవం. ఈ ఛాయ్ బిస్కెట్ మనకు ముఖ్యమైనవి కాదు. మన పితరులందరూ కూడా ఏం చేశారట? వాగ్దాన ఫలము అనుభవించకపోయినను. ఇక్కడ చూస్తే ఆ పొందు నిమిత్తము ఏమంటాడ? మీ నిరీక్షణ సంపూర్ణముగా నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి, దైవాసక్తి, ప్రార్థన, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, సహవాసం చేయటం, ఏదైనా సరే ఇది ఎంతవరకు తుద మట్టుకు కనపరచాలి. ఇంకపోతే 7వ అధ్యాయం చూడమ్మా. 7వ అధ్యాయం ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? హెబ్రీయులకు. అంటే చాలా పాత విశ్వాసులు, మంచి క్రైస్తవులు, ముదురు కనకలు అన్నమాట. వీళ్ళంతా మామూలు వాళ్ళు కాదు, కొత్తగా అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. చదువుమా, 4 నుంచి చదువు. మూల పురుషుడైన అబ్రహాము ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భమాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీసెదకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. ఇక్కడ చూస్తే వాగ్దానాలు పొందిన వాళ్ళు ఆశీర్వదించబడేది ఎట్లా అంట? అన్నిట్లో 10వ వంతు ఇస్తేనే. నాకు వాగ్దానం ఉంది, నాకు వాగ్దానం. ఇన్ని సంవత్సరాలు ఎంత నొక్కేశారు. ఈ నా 30 రోజుల ప్రార్థనలో కూడా ఏమి మార్పు రాకపోతే ఇప్పుడైనా మార్పు తెచ్చుకోవాలి. మొట్టమొదటిది ఏంటి? మన పిలుపు పరలోక సంబంధమైంది. ఇప్పుడు మొదటి అధ్యాయం ద్వారా, వాక్యం ద్వారా, కుమారుని ద్వారా దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం చూస్తే హృదయాన్ని కఠినపరచుకోకూడదు, విశ్వాసం లేని దుష్ట హృదయం మనకి ఉండకూడదు. 4వ అధ్యాయంలో వాగ్దానం పొందలేకుండా తప్పిపోతామేమన్న భయం ఉండాలి. 4వ అధ్యాయంలోనే అవిధేయత కలిగి పడిపోతామన్నా, విశ్రాంతితో ప్రవేశించకపోతామన్న జాగ్రత్త ఉండాలి. 5వ వచనంలో చూస్తే పరిచర్య అనేది దేవుని కార్యముల నిమిత్తము దేవుడు మనల్ని నియమించాడు, మనుషుల కొరకు నియమించాడు. 6వ అధ్యాయంలోకి వస్తే ఎంత పెద్దోళ్ళైనా ఎవరికైనా నిర్జీవ క్రియలు ఉంటాడు, వాటిని విసర్జించాలి. ఇకపోతే 7వ అధ్యాయానికి వస్తే వాగ్దానాలు పొందిన వాడిని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే అన్నిటిలో 10వ భాగం ఇవ్వడం వలన. అక్కడ రాసిందా లేదా? మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. ఆశీర్వదించమంటే మీలో ఎవరు పిల్లలకు కూడా చెప్తా, నాకు ఆదాయం లేదని ఎవడనొద్దు. నువ్వు తింటున్నావు, తిరుగుతున్నావు, అది డబ్బులు లేనిదే ఏడు నుంచి వస్తాయి? రూపాయి 2 రూపాయలు అనుకోకూడదు. అన్నిట్లో మన పితడైన అబ్రహాము 10వ భాగం ఇచ్చాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. వాగ్దానం పొందాం, వాగ్దానం ఉందంటే గొప్ప కాదు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి, వాగ్దానం కొరకు ప్రయాసపడాలి. ఆ వాగ్దానం పొందిన వాడిని మెల్కీసెదెకు, నిరంతర యాజకుడైన మెల్కీసెదెకు దేవుడు దీవించినట్లుగా, షాలేము రాజు దీవించినట్లుగా అన్నిట్లో కూడా 10వ భాగం ఇవ్వాలి. ఇంకో సంగతి తెలుసా? ఎవడైతే 10వ భాగం ఇచ్చాడో అబ్రహాంలో 7, 9, 10లో ఉంది కదమ్మా, ఏమని రాసి ఉంటుంది చూడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశంలోనే ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేది. చాలమ్మా, 10వ భాగాలు ఇస్తే మెల్కీసెదెకు వచ్చి ఆశీర్వదిస్తే ఆయన ఏం చూస్తాడంట? నీ లోపల 4 జనరేషన్ చూస్తాడు. ఎవరికి సాధ్యం సార్? దిక్మాల స్కానింగ్ ఉంటే సరిగ్గా చెప్పదో అది ఎంతవరకు చెప్పినా ఇంతవరకు బయటకు వచ్చేదాకా సరిగ్గా ఉంటుందో లేదో కూడా ఐడియా లేదు. వాగ్దానం పొందిన వాడిని దేవుడు దశమాంశాలు తీసుకొని అన్నిట్లో ఆశీర్వదించినప్పుడు ఏం చూశాడంట? 4 తరాలను చూశాడట. మనలో 4 తరాలను ఆయన చూస్తాడు. ఎప్పుడు? నీకు వాగ్దానం ఉంది, కరెక్ట్ కాదంటలేదు, కానీ నిన్ను ఆశీర్వదించింది ఎప్పుడు? అవి పుచ్చుకొని. నీ 4వ తరాన్ని చూసింది ఎప్పుడు? అవి పుచ్చుకొని. కనుక
మనము వీళ్ళు మళ్ళీ చెప్తారు ఎవరు మంచి క్రైస్తవులు, సీనియర్ క్రైస్తవులు, బాగా మోసే శిష్యులు, యెహోవా మా దేవుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, మా పితరుల దేవుడు అని చెప్పుకునే వాళ్ళకే విడిచిపెట్టాల్సిన క్రియలు ఉన్నాయి. అన్నిట్లో దశంభాగం ఇవ్వాల్సింది ఉంది వాగ్దానం స్వతంత్రించుకోవడానికి. ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటకు ఆశీర్వాదం పొందినప్పుడు ఆయన ఇచ్చిన తర్వాత చూశాడంటే 4వ తరాన్ని చూశాడు. ఇక 8వ అధ్యాయంలో చూస్తే 5వ వచనంలో, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు అని దేవుని చేత. మనం బైబిల్ చదువుకున్నప్పుడు నిలబడినప్పుడు చెప్పినప్పుడు ఈడవాడు ఆయన నాకు చెప్తా అనొద్దు. హెచ్చరించబడేది ఎవరు? దేవుడు చేత. కానీ చెప్పింది ఎవరు? మోషే చెప్పాడు. దేవుని స్వరం ఇశ్రాయేలు అందరూ విన్నారేంది? అక్కడ రాసిన దేవుని చేత అంటే సేవకుడు చెప్పే మాట మనకెట్లా అనాలి? దేవుని చేత హెచ్చరిక. నువ్వు తృణీకరిస్తున్నావంటే దేవుని తృణీకరిస్తావు, అంగీకరిస్తున్నావంటే దేవుని మాటను వీడైతే మైక్ టైపు బోరా, వీళ్ళని లెక్క చేయాల్సినంత అవసరం ఏముంది అనుకుంటే నీకు సౌండ్ వినపడదు. కానీ వచ్చే మాట ఎక్కడిది? దేవుని మాట, దేవుని చేత హెచ్చరిక చేయబడిన ప్రకారము. కనుక మనము జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, పైన ఎలా ఉందో భక్తి, దేవుడు పరలోకమందు ఉన్న కంటతపడతారు కదా, నీ చిత్తం భూమి యందును మా దగ్గర. అసలు ఆ పైన ఏముందో తెలుసుకోవాలి. కొండ మీద చూపిన మాదిరి ఏందో మనకి తెలుసుకోవాలి. అదే భూమి మీద చేయటానికి జాగ్రత్త పడాలి. అది దేవుని చేత హెచ్చరిక అన్నది ఉండాలి. కానీ ఇక్కడ ఏదో నిలబడి రెచ్చిపోయి చెప్తున్నాడు అనుకోకూడదు. 9వ వచనం చూడమ్మా. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు, నేను వారిని అలక్ష్యం చేసేదనని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ పిలిచిన వాళ్ళందరినీ ఐగుప్తు నుంచి బయటికి తెచ్చినోడిని మన్నా తిని బండలో నీళ్లు తాగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట? నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని దేవుడిని అలక్ష్యం. మనం దేవుడిని అలక్ష్యం చేస్తే అరణ్యంలో రాడిపోతాం. కానీ దేవుడి అలక్ష్యం చేస్తే అయినా ప్రమాదమే. అలక్ష్యం చేస్తాను, నిబంధనలో నిలబడలేని వాడల్లా దేవుణ్ణి అలక్ష్యం చేస్తున్నాడు. ఇక పోతే 9వ వచనం చూస్తే, మీ 9వ అధ్యాయంలో 2 సార్లు రాసి ఉంది. 2 సార్లు అక్కడ చదివిన నేను. ఏముందంటే మనసాక్షి గురించి రాసింది. 9:14 చదువు. యుక్తుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎవరు శుద్ధి చేస్తున్నారు ఇక్కడ? ఆయన రక్తము, ఆత్మ ద్వారా. మనసాక్షి శుద్ధి అనేది అవసరం. అందుకనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభావం బయట నుంచి తగులుతుంది, లోపటి నుంచి వస్తుంది. లోపల వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు కూల్ డ్రింక్ తాగినాం అనుకో, చల్లగా ఉంటుంది తాగగానే. కూలింగ్ వాటర్ ఎంతసేపు ఉంటుంది? కొంచెం సేపు. తిన్నది ఎంతసేపు ఉంటుంది? 5 గంటలు 10 గంటలు ఉంటుంది. అంటే తినేదాన్ని బట్టి తాగేదాన్ని బట్టి లోపల ఎంతసేపు ఉంటుంది అనేది లెక్క కదా. అట్లనే దేవుని ఆత్మ మనలో వచ్చిపోవడం కాదు, అది నివసించాలి. అప్పుడే కదా శుద్ధి కలిగేది మనకి. నిర్మలమైన మంచి మనసాక్షి ఎట్లా ఉంటుంది? రక్తము ద్వారా, ఆత్మ ద్వారా మన మనసాక్షి శుద్ధి చేయబడాలి. మన మనసాక్షి శుద్ధి కావాలన్నా ఆలోచన ఉండాలి మనకి. ఏంటి పైన కడిగినోడికి లోపట ఏమన్నాడు? నువ్వు సున్నం కొట్టిన సమాధిరా, నువ్వు తెల్లకొన్న ఒక లోపడంతా అన్నాడు. అంటే బైబిల్లో ఏముంది? బాహ్యమైన సున్నతి కానే కాదు, అంతరంగమైన సున్నతి. అసలైన యూదుడు ఎవడంటే లోపట సున్నతి ఉన్నోడే. అంటే మంచి మనసాక్షి ఉండాలి. మనసాక్షి నేరారోపణ చేస్తుందట, మనసాక్షి గద్దిస్తుందట. వాటికి మనం విధేయత చూపించి దాని ప్రకారం చేసుకోవాలి, మనకు నచ్చినట్లు కాకుండా. 26-28లో చూస్తే జగత్ పునాది జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడింది.
మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అదండి. ఇప్పుడు ఇందులో రాసిన మాట ఏంటంటే, మీరు ఆలోచించి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఒక్కసారి బలియాడని మళ్ళీ ఇంకోసారి వస్తున్నాడని. ఇది మనం మర్చిపోకూడదు. అందరికీ సువార్త చెప్తాం, క్రిస్మస్లో పుట్టాడని చెప్తాం, పునరుద్ధరణ లేచాడని ఈస్టర్ చెప్తాం. ఈ రెండు చెప్పే మనమే ఆయన వస్తాడని ఎదురు చూడం. ప్రాబ్లం ఏంటంటే అదే ప్రాబ్లం. ఇప్పుడు ఉన్నది ఎందుకు, మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన రెండవసారి ప్రత్యక్షత కొరకు మిగులు ఆశ కలిగి ఉండాలి మనం. కానీ అది ఉండట్లేదు కదా. పుట్టాడని మనం నమ్ముతాం, అందరికి చెప్తాం. లేచాడని నమ్ముతాం, అందరికీ చెప్తాం. వస్తాడని కూడా నమ్ముతున్నాం, కానీ దానికోసం ఎదురు చూడలే. ఇక్కడ రాయబడే తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును. ఇప్పుడు ఆయన మనందరి పాపం వలన సిలువలో మరణించాడు, శాపాన్ని పాపాన్ని కొట్టివేయడానికి. ఇప్పుడు పాపం లేని వాడిగా పరిశుద్ధిగా రెండోసారి వస్తున్నాడన్న సత్యం మనం నమ్మాలా, అందరికీ చెప్పాలి. ఇకపోతే 10వ అధ్యాయంలో ఏముంది తెలుసమ్మా? మీరు ఇవన్నీ ఎందుకు చెప్తుందని తెలుసా? ఇది క్రైస్తవులకు చెప్పిన మాటలు ఇవన్నీ. హిందువుల్లో క్రైస్తవుల నుంచి వేరే జాతిలోంచి వచ్చినోడికి చెప్తలే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీలో ఉండి, సంఘంలో ఉండి, విశ్వాసులుగా ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి ఎన్నో విని అసలు విశేషమైన జాగ్రత్త విన్నదాని మీద ఉందా? అసలు దేని మీద ఉంటుంది? ఇక్కడ చూడండి, 10లో 7 చదువమ్మ. గ్రంథం చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానండి. చాలమ్మా. మనము రావాల్సింది, బయలుదేరాల్సింది, జీవించాల్సింది ఏంది? దేని గురించి? నెరవేర్చు. యేసుప్రభు వచ్చేసిపోయాడు మనల్ని కూడా. అందుకే నువ్వు ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. ఇంటున్నా, బయట ఉన్నా, సంఘంలో ఉన్నా, ఏడున్నా సరే దేవుడు మన భూమి మీద మనకు ఆయుష్, ఆరోగ్యాన్ని, నెమ్మదినిచ్చి మనల్ని ఇట్లా నిలబెట్టాడండి. దేనికి? ఓ పర్పస్ ఉంది. ఆయన చిత్తమును ఒక్కొక్కడికి ఒకటి ఉంటుంది. కామన్గా ఉన్నాయి దేవుని చిత్తం. మీకు జనరల్గా అవగాహన ఉండాలి. అందరి ఏళ్ళ దేవుని చిత్తమే ఉంది, నీ ఏళ్ళ దేవుని చిత్తమే ఉంది. అది కూడా మనం తెలుసుకోవాలి. 10:22 చదువు. మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయంలో గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరంలో గలవారమునై శ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఎట్లా రావాలబ్బా? మనసాక్షి కల్మషం లేకుండా చూసుకోవాలా. నిర్మలమైన ఉదకముతో స్నానం అంటే ఏంటి? మనసాక్షి లోపల ఉందా, బయట ఉందా? లోపల శుద్ధి ఉండాలా, బయట కూడా. ఈ శరీరం పైకి ఎట్టుంది అట్ట దీనికి కూడా దేహంతో దేవుణ్ణి మహిమపరచమని ఉంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. బయట ఎట్టుంటేందో నా లోపడేముందో దేవునికి తెలుసు అని. లోపటేముందో బయట ఏముంది కాదు. లోపల మంచిగా ఉండాలి, బయటది కూడా దేవుందే. ఇది విలువ మీ అవయవంలో నీతికి సాధనాలుగా ఉంచండి, దుర్నీతి సాధనాలుగా చేయొద్దన్నారు. కనుక దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనసాక్షి మంచిగా ఉండాలి, శరీరం కూడా. చూడండి ఏం రాసింది అక్కడ. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయం, యథార్థ హృదయముతో దేవుని దగ్గరకు, దేవుని సన్నిధికి మనం రావాలి. ఇంకొక హెచ్చరిక ఉంది ఇందులోనే 24-25లో. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఈ ఎందుకు పోతున్నాయి పైన? అమ్మ, మనసాక్షి కల్మషం ఎందుకు వస్తుంది? శరీరానికి మట్టి ఎందుకు అంటుతుంది? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఎందుకు లేదు? యథార్థ హృదయం ఎందుకు పోతున్నాయంట? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూట సహవాసం, ఫెలోషిప్ లేనోడికి మనసాక్షి కల్మషం అయిపోద్ది. శరీరం సరిగా స్నానం చేసినట్టు ఉండదు, సంపూర్ణ నిశ్చయత ఉండదు, యథార్థమైన హృదయం ఉండదు. కనుక మీరు అలాగన కూడుకుంటూ ఒకరినొకడు ఇప్పుడు చూడండి, ఇక్కడ దైవజనుడు సంఘానికి చెప్తున్న మాట, ఒకని కూడుకొనుట మానక. రెండోది, ఒకరినొకడు. మీరు ఎవరినైనా హెచ్చరించారా? వీడితో మనకి ఎందుకు అనుకున్నారా?
హెచ్చరిక ప్రారంభించాల్సింది ఎక్కడంటే ఇంటి నుంచి. సంఘంలో కానీ బాధ్యతలు కానీ వాడికి చెప్పింది ఏంటంటే మొదట తన ఇంటి వారిని ఏలువాడై ఉండాలి, విశ్వాసులైన పిల్లలు ఉండాలి, తన వారిని స్వాధీనపరుచుకొని వాడి ఉండాలి. మనం ఇంటికి చెప్పకుండా బయటికి చెప్పొద్దు. ఇక్కడ రాసుంది ఒకరినొకడు హెచ్చరిక. మన ఇంటోడే లేట్ అవుతున్నాడు అనుకో, నువ్వు టైంకి ఎందుకు రావు బ్రదర్ అనొద్దు. ఫస్ట్ ఆయన తెచ్చుకొని ప్రయత్నం చేయాలి మనం. హెచ్చరించుము ఒకరినొకడు అంటే నేను వచ్చి హెచ్చరిస్తా మీరందరూ సాముగా ఉంటున్నాడా అనలే, మనమే ఒకరినొకడు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా ఎలాగ చేయాలి, మరీ ఎక్కువగా సమాజం కూడాలి, మరీ ఎక్కువగా హెచ్చరిక ఎవరికి నచ్చుతుంది? నచ్చుతుందా? మరి అదే ఎక్కువ చేయమన్నారుగా. సమాజం కోట ఊగే రమ్మంటే 40 రోజులు రమ్మంటే ఎవడొస్తాడు? ఏమో ఇప్పుడే జాతరలాగా చేశాడు అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ శుక్రవారం శనివారం పెడతాడు సంవత్సరం అంతా. ఇది వదిలేటట్లేదు దరిద్రం అనుకున్నావా? వేరే చర్చికి వెళ్ళిపోబ్బా, మంచిగా పడుకోవచ్చు వెళ్ళి. ఆ దినము సమీపించిన కొలది సమాజంగా కూడటం మానొద్దు, ఒకరినొకడు హెచ్చరిక చేసుకోవడం మానదు. మరి ఎక్కువ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు హెచ్చరికలు చేయటం కాదు, ప్రేమ చూపించాలి, సత్కార్యాలు చేయాలి. ఇలా బైబిల్ చదువుతూ ఉంటే మీరు 10వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సత్యమును గురించి అనుభవ సాక్ష్యం పొందాలని ఉంది. 10వ అధ్యాయంలో 36 చూస్తే మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందినప్పుడు మీకు ఓరిమి. మీ ఇంత భక్తి చేసినోడికి ఏం అవసరం అట? ఇక ఓపిక అనాలే అనుకున్నాను. ఇంత కరెక్ట్ చేసినోడికి ఏమి ఉండాలా? క్రైస్తవులకి మనకి చెప్తుంది వాగ్దానం. దేవుడు నన్ను 1000 మందికి దీవెన చేస్తానని చెప్పి 2025 సంవత్సరాలు అయినాయి, 25 సంవత్సరాలు అయినాయని ఇంకెంతసేపు ఓపిక అనే బదులు ఇంకేమన్నా మార్చుకోవాలని తెలిస్తే ఈ అబ్రహాంకి చెప్పినట్టుగా నిందారహితంగా ఉండమని చెప్తాడు మనకు కూడా. మరి ఆయనకే చెప్పినప్పుడు మనకు కూడా లేట్ అవుతుంది అనుకోవద్దు. ఇంకేమన్నా ఉందా? ఆ కొంచెం కూడా మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి. విశ్వాస వీరులు 11వ అధ్యాయం మొత్తం చూస్తే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వాళ్ళు భూమి మీద వాగ్దాన ఫలం అనుభవించలేదు. రెండవదిగా 16వ వచనంలో వారు మరి శ్రేష్టమైన దేశమును పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. మనం దేన్ని కోరుకుంటున్నాం సార్? భూమి మీద కోరుకుంటున్నాం, పైన కోరుకుంటున్నామా? వాళ్ళు భూమి మీద యాత్ర చేస్తూ విశ్వాస వీరులు కోరుకున్నది ఏంటి? మరి శ్రేష్టమైన దేశాన్ని. అంటే మళ్ళా రాశారు పరలోక సంబంధమైన దేశమును. ఇప్పుడు మనకి మన పిల్లలు కానీ మనం కానీ ఏదైనా విదేశం పోదామంటే లక్షలు తగలేసి ఉన్న పొలం ఇల్లు అమ్ముకొని లోన్లు పెట్టుకొనైనా పోతాం. పరలోక రాజ్యం కొరకు ఏమన్నా త్యాగం చేయడానికి ఎవరికైనా ఇష్టం ఉందా? మరి శ్రేష్ఠ ఎందుకని పోతున్నాం బయటికి? దీనికంటే మన దేశం కన్నా ఇంకో దేశం బెటర్ అనే పోతున్నాం. అన్ని విషయాల్లో బెటర్ అని పోవడం కోసం ఇక్కడ ఏమైనా త్యాగం చేస్తున్నారు. పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకోవడం కోసం తీసే త్యాగాలు అక్కడ ఏమీ లేవు. ఇక్కడ చూడండి, అలా త్యాగం చేసినోడికంట వారి కొరకు ఒక పట్టణమును ఆయన ఒక ఇల్లు కాదురా, పట్టణం. మనకు ఒక ఇల్లు అనుకుంటున్నాం కదా, ఎప్పుడైనా దానికోసం కోరుకునేవాడికి ఒక పట్టణాన్ని ఇస్తాడట దేవుడు. ఎంత గొప్ప సంగతి అండి. అది యుగయుగాలు ఉండేది, అది పోయేది కాదు. మనం భూమి మీద ఉండి పరలోకంలో ఉన్న దేశాన్ని కోరుకోవాలి. కోరుకుంటే అక్కడ శాశ్వతమైన రాజ్యంలో శాశ్వతంగా మనకి పట్టణాలను దేవుడు ఇస్తాడు. 12వ అధ్యాయం చూస్తే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? తండ్రి కురుషుని బాగా ఉన్నాడు కనుక చూడు అక్కడ ప్రతి రోజుడు ఇంత గొప్ప సాక్ష్యం వల్ల ఆవరించినను మనము కూడా విడిచిపెట్టి విశ్వాసమును కత్తది. అంటే ఇన్ని చేస్తున్నా మనం గురి ఎవరిని పెట్టుకోవాలా? యేసుప్రభుని పెట్టుకోవాలా. పెట్టుకోకుండా ఆడిని పెట్టుకొని వీడిని పెట్టుకొని వెనక్కి పోవడం మంచిదే? ఎంతమందిని పెట్టుకుంటాం? ఎలా పెట్టుకుంటాం? 2 మాదిరిలు పెట్టాడు దేవుడు. సేవకుని విశ్వాసాన్ని అనుసరించమన్నాడు, నన్ను బోలు నడుచుకోమన్నాడు, దేవుని బోలు నడుచుకోమన్నాడు. 2 సంఘాలకు చెప్పారంటే ప్రతి విశ్వాసికి
దేవుడు మాదిరి ఉండాలా, దైవజనుడు మాదిరి ఉండాలి. అప్పగించుకోవాల్సింది దేవునికి అప్పగించుకోవాలా, సేవకునికి అప్పగించుకోవాలి. మీకు ఆజ్ఞాపిస్తే దేవుడు ఆజ్ఞాపించాలి, నేను మీకు ఆజ్ఞాపించినట్టు దైవజనుడు ఆజ్ఞాపించాలి. ఖండిస్తే బుద్ధి చెప్తే ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలా, మీ పైన ఉన్నటువంటి నాయకుడు చెప్పాలి. ఇంతకు మించి ఎందుకంటే మీకు బుద్ధి చెప్పేవాణిని అంటే ఎవడు చెప్తాడు? ఎవడు పడతాడు రోడ్డు బయట చెప్పడం? మన పైన ఉన్నోడే మనకి చెప్తాడు. అందుకని ఇద్దరికి దేవునికి అప్పగించుకోవాలి, దైవజనుడికి అప్పగించుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించిన చేయాలి, దైవజనుడు ఆజ్ఞాపించి చెప్పాలి. ఆయన శిక్షను తృణీకరించొద్దు, ఈయన శిక్షని తృణీకరించకూడదు. ఇలాంటి భక్తి చేస్తున్నప్పుడు కూడా మనం ఎవరిని యేసు వైపు చూసి నడుచుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. ఇక 12లో రాసిన మాట ఏంటంటే, శిక్షాఫలం పొందుటకు మీరు సహించున్నారు. కుమారులైన ప్రతి వాడు కూడా పొందవలసిన వాడే, శిక్ష లేకపోతే వాడు దుర్బీజుడే 7:19 నుంచి ఉంది. కనుక తండ్రులు మనకు మనము శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ప్రార్థన చేయాలి, కానీ లేదు బతికి చూపించాలి. లోబడుతున్నామని చెప్పుకోవడం కాదు, లోబడి బ్రతకవలెను కదా. అంటే ఇంత భక్తి చేసినోడు లాస్ట్లో ఏం చేయాలంట? శిక్షను తృణీకరిస్తే వాడు దుర్బీజుడే. శిక్షలో లేకపోతే వాడు శిక్షలో ఉంటే వాడు కుమారుడు. లోబడి ఉండాలి. ప్రస్తుత కాలమందు దుఃఖకరంగానే రాసి ఉంది. ఇక పోతేమా మీకు బైబిల్లో రాసిన మాట చూస్తే 12వ అధ్యాయంలో ఒకటి ఉంది కదా, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు 14వ వచనం, ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుని చూడడు, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునే అని చేదైన వేరు ఏదైనా మొలచి అనేకులు. అమ్మ మీరు ఒకటి గుర్తుపెట్టి, చేదైన వేరు పనికిరాని కొమ్మకి ఏరికి ఏంటి తేడా? అబ్బా కరెక్టే సార్, ఇది కరెక్టే కాదంటలా. కొమ్మ బయటికి, ఏరు లోపలికి. వేరు చేదైతే చిట్టంతా చేదే. కొమ్మ పనికి రాకపోతే దాన్ని తీస్తే మిగతా అన్నీ మంచిగానే ఉంటాయి. ఇక్కడ ఏముంది? వేరు చేదైతే అనేకులు అపవిత్రులైపోదురేమో. ఏదైనా మొలిస్తే మనం చెడిపోవటం కాదు సార్, అనేకులు చెడిపోతారు. ఒకవేళ పనికిరాంది ఉందనుకోండి, ఒక్కడిని తీస్తే మిగతా అంతా కూడా ఈడు చెట్టు తీసేయాల్సి వస్తుంది, కొమ్మలు తీసే పరిస్థితి కాదు. ఇంతమందికి కూడా చేదైన వేరు గురించి చెప్తూ అపవిత్ర ఒక్క పూట అంటే శపించబడిన వారిలో ఎవరున్నారు? ఏశావు సంతతి. ఎదోము మీదికి నా చెప్పు ఒకడు చేసిన దానికి సంతతి. అనేకులు అపవిత్రులు అయిపోతున్నారట ఒక్కడు చేస్తే. ఆ ఒక్కడి పెద్ద పాపాలు ఏం చేశాడు సార్? దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన ఆధిక్యతను కాదనుకున్నాడు. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన కృప ఏమైపోయింది? ఆధిక్యం మళ్ళా అనుకుంటే రాలే. నేను మీలో చాలామందికి దేవుడు నిన్ను ఇలా చేస్తాడు అలా చేస్తాడని చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేస్తే మళ్ళా మీకు అది రాదు. కానీ మీరు ఒక చేదైన వేరయ్యి మీ తరతరాలకి పనికిరాని ఎదవల్లాగా తయారవుతాం మనం. ఒక్కని విధేయత, ఒక్కని అవిధేయత, అది చూడండి బైబిల్లో. ఒక్క వేరు చెట్టు మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. మనలో చేదైన వేరు మొలవకుండా ఏమైనా కలవరపరచునేమోనని అని చూసుకుంటూ వ్యభిచారి గురించి భ్రష్టు ఏశావు గురించి చెప్తే జాగ్రత్తగా చూసుకోండి, అలాంటిది ఏమైనా వస్తుందేమోనని. అంటే మనలో చేసేవాళ్ళ పాపాలు పెద్ద పెద్ద పాపాలు ఉండలేదు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం, దేవుడిచ్చిన పని మీద నిర్లక్ష్యం, దేవుడిచ్చిన సంతతి మీద నిర్లక్ష్యం. దేవుడి సంతతిని దేనికి ఇచ్చాడు? యవన కాలం మందు అడుగుడితే దుష్టుని సంహరించుటకు అంబుల పొదిలో బాణాల్లాగా ఉండాలంటే నువ్వు తీసుకెళ్ళాలని ఎక్కడెక్కడో పెట్టొత్తివి. వాడు ఎవడికి ఉపయోగపడుతున్నాడు? మన పిల్లడు గుమ్మములు ఎందు వారు విరోధులతో పోరాడుతున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాం? దేవుడిచ్చిన దాని గురించి మనకి ఏదో చేసుకుంటే జాగ్రత్త మర్చిపోతున్నారు వాళ్ళు. ఏంటంట, తర్వాత కన్నీళ్లు విడిచిన
ఆశీర్వాదం అనేది వాళ్ళకి పొందలేదనే హెచ్చరిక 13లో ఉంది. ఇక 12లో ఉంది. 13 లాస్ట్లో ఒక మాట చెప్తా. ఇదంతా ఎవరికి? మంచి క్రైస్తవులకి, ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళకి. సహోదర ప్రేమ, మొదటి నుంచి సహోదర ప్రేమ ఆదిత్యం చేయ మరొక దాని వలన కొందరు దేవదూతలకు అది మీరులో కూడా మీరును బంధింపబడిన వారితో కూడా బంధించిన బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని మీరును శరీరంలో ఉన్నవారు కనుక కష్టములు సంభవించిన వారిని జ్ఞాపకము. అయ్యా కష్టాలు ఎవరికొని వస్తే ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలా? అందుకనే కదా మనం నార్త్ పంపినా మణిపూర్ పంపినా ప్రార్థనే చేయం మనం. నేను అందుకని ఉట్టి ప్రార్థన ఎందుకు? బైబిల్లో డబ్బులు ఆనాటికి కావాల్సింది ఇవ్వకుండా ప్రార్థన చేయొద్దని ఉంది బైబిల్లో. ప్రతిసారి రెస్పాండ్ అవ్వమంట. ఎందుకని? ప్రతిసారి డబ్బులు ఇస్తే మనకు ఆ డబ్బులే ఉండవు. డబ్బులు ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. నీ డబ్బులు ఎక్కడ ఉంటే ఆడ మనసు ఉంటుందని. ఎన్నిసార్లు ఇస్తామండి? నెలకు 10 రూపాయలు అనుకున్నాం, ఇంక ఇయ్యంగా మేము 10 రూపాయలు ఏదిరా, ఎవరికి కష్టం వస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో ఆనాటికి నీకు 3 పూట్లకు బస్తాలు ఉన్నాయి ఇంట్లో, బ్యాంకులో 10 రూపాయలు ఉన్నాయి, వాడికి ఈ పూట ఫుడ్ లేదు, ఇమీడియట్గా దిగిపోతే మనం ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారమే యోహాను పత్రిక ప్రకారం. కనుక ఇక్కడ రాసింది సహోదర ప్రేమ అది ఉండాలా. ఆతిథ్యం చేయ మరొకటి ఎందుకు నార్తలకు చేయమంటున్నాం? ఆతిథ్యం తెలియని వాడికి చేశారు, తెలిసిన వాడికి బాగా సొట్టమని మీరు రావటం అదృష్టం అనుకోవటం, నీకు ఇస్తే నాకు ఏమైనా కొత్తది అనుకోని చేయలే. వాళ్ళు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. 13:7 చూడడం లాస్ట్. నీకు దేవుని వాక్యము బోధించి నీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి. చాలండి. మీకు సేవకుడని దైవజనుడని నాయకుడని అనిపిస్తే మీరు జ్ఞాపకం చేసుకున్నది ఏంది? శ్రద్ధగా తలంచుకొని అనుసరించింది ఏమైనా ఉందా? అలాంటి ఏమీ లేకపోతే అలా మనకు రోల్ మోడల్గా ఉండే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ రాసి ఉంది అది, అమ్మా మీకు దేవుని వాక్యమును బోధించి. చూడు అందులో ఏం రాస్తుంది? మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారిని శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసం. లాస్ట్ సండే వైఎంసీకి పోతే నేను నిరీక్షణ పోయినాం కదా, నేను వచ్చి శిరీషకు కూడా చెప్పిన, అమ్మాయి కూడా చెప్పిన, అది ఏందది అసలు, అది ఏం పద్ధతి అని అనిపించి, అసలు ఇది నల్గొండలో అయితే ఇట్లా ఉంటుందా అని మేము అనుకున్నాం. ఇంటికి వచ్చి శిరీషకు కూడా చెప్పిన, నల్లగొండలో నేను ఉంటే వాళ్ళు అట్లున్నారు, నేను లేకుంటే కూడా ఎంతో డిసిప్లిన్గా ఉంటుంది నల్గొండ చర్చ్. ఎందుకని? మీలాగా తిట్టి కొట్టి సావగొట్టలే ఇంకాలని, అందుకని అట్లా తయారయ్యారు. తన్నులు తిన్నోడు, హెచ్చరికలు చేసినోడు, బుద్ధి చెప్పినోడు, చెంపకేసి కొట్టినోడు మంచిగానే, ఇంకా వాడు తన్నులే బళ్ళ అంత ప్లే స్కూల్ బ్యాచ్. ఇప్పుడు వెళ్ళి ఈ సంవత్సరం నుంచి సావగొడతా రెడీ అవుతారు. ఎందుకని? ఎవడైనా చిన్నప్పుడు చిల్లర పనులే చేస్తారు. అప్పుడు అనిపించింది ఇక్కడ చూస్తే వీళ్ళని మంచిగా శిక్షిస్తే పైనున్న నాయకులు మీకు చెప్తున్నబ్బా, నేను దైవజనుడని మీరు అనుకుంటే, వాక్యం వింటే ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఏమి శ్రద్ధగా తలకొంచుకుంటున్నాం, ఏ విశ్వాసాన్ని మీరు అనుసరిస్తున్నారు? అనుసరించాల్సింది నేర్చుకోవాల్సింది ఏమి లేనప్పుడు ఇంకా మహానుభావులు పెద్దోళ్ళు చాలామంది ఉత్తములు ఉన్నారు, బెటర్ వెళ్ళిపోవాలి. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి అప్పగించుకోవాలి, దైవజనుడికి అప్పగించుకోవాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దైవజనుడి ఆజ్ఞలు పాటించాలి. అలాగనే దేవుని శిక్షను తృణీకరించొద్దు, దైవజనుడి శిక్షను కూడా తృణీకరించొద్దు. దేవుణ్ణి పోలి నడుచుకోవాలి, దైవజనుడి పోలి కూడా నడుచుకోవాలి. పత్రికలు రాసిన నా వల్ల ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు అదే చెప్పరా అన్నాడు. ఏది పడుతుంది చెప్పడానికి లేదు. కాబట్టి మీ పైన ఉన్నోడిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని అనుసరించాలి. ఇకపోతే 13-15లో లాస్ట్లో రాసింది కదా, ఏమని? ఎల్లప్పుడూ స్తుతియాగము అనగా ఆయన నామమును ఫలం నడిపించు, ఉపకారమును ధర్మమును చేయ అట్టి యాగము. నాకు ఒకటి గుర్తుంది, ఒక అమ్మాయి ఎవరో వచ్చింది మన చర్చిలో, వాళ్ళు ఎవడో తెలీదు, క్యాన్సర్ అని ఒక లెటర్ పట్టుకొచ్చింది. ట్యూమర్ పిల్లోడికి ఎవడికో ఉందంటే, మీకు గుర్తుందో లేదు, అప్పటికప్పుడు 15,000 తీశారు. అంటే మన చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర 15,000-20,000 పట్టుకొని వస్తున్నారు, కానీ 15,000-20,000 ఇందులో పడవు. తెలుసా మీకు?
అది వేరే మ్యాటర్ వేసుకోండి. అంటే దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వెదజల్లి అభివృద్ధి పొందేవాళ్ళు, లేవికి వచ్చేవాళ్ళు తక్కువ. నేను సంతోషించే మ్యాటర్ ఏంటంటే ఆ సింగల్ అనౌన్స్మెంట్కి ఎంత బాగా స్పందించి అప్పటికప్పుడు మన చర్చ ఏంది, మన కెపాసిటీ నాకు తెలీదా? నాకు ఆ మాత్రం తెలియకుండా ఉందా? ఎవడు ఎగ్గొడుతున్నో తెలిసి, ఎవడు దారాలకు ఇస్తున్నాడు కూడా. ఆ టైంలో స్పందించినప్పుడు ఎంత సంతోషించానంటే, అబ్బా ఉపకారం ధర్మం చేయడం, ఎవరికైనా హెల్ప్ చేయడానికి అంత స్పీడ్గా చేస్తున్నారు, మంచిదే. కానీ ప్రతి సాక్ష్యం దగ్గర మోషే నియమించిన కానుక చెల్లించమని ఖండితంగా ఆజ్ఞాపించింది. అంటే మనము రెస్పాండ్ అయ్యే విషయాల్లో ప్రయారిటీస్ కూడా చేంజ్ ఉండాలి. అట్టిది దేవునికి ఇష్టమైన యాగం. మళ్ళా 17 లాస్ట్లో చూడండమ్మా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పాల్సి వాళ్ళు ఉన్నారు, కాయిచున్నారు. కానీ దుఃఖంతో పని చేయకుండా నిష్ప్రయోజనం చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో ఆనందం వచ్చే వారి మాట విని, మాట వినటం అంటే నీకు నచ్చింది కాదు, చెప్పింది. నేను మళ్ళా చెప్తున్నా, యోహాను 17లో చేయుటకు అప్పజెప్పిన పనిని సంపూర్ణంగా చేస్తేనే దేవునికి మహిమ. దైవజనులు సంతోషంగా ఉండాలంటే మాట విని వారికి లోపల. లాస్ట్లో ఒక్క మాట చదివి ముగిద్దాం. 13-18 చదువు. మా నిమిత్తము మేమన్ని విషయంలోనూ యోగ్యముగా ప్రవర్తించగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముచు. నా కోసం ప్రార్థన చేయండి. నేను ఈరోజు వరకు చెప్తా కదా, నేను ఎవరిని టార్గెట్ చేసి ఎప్పుడు చెప్పను, పేర్లు చెప్పే తిడతా. తిట్టలేదంటే అది అబద్ధం, తిట్టానంటే అది కరెక్ట్. తిట్టినా, హెచ్చరిక చేసినా, చెంపకేసి కొట్టినా, శిక్షించినా, ఏం చేసినా అందులో నా ప్రయోజనం లేదు. నేను దేవుని సన్నిధిలో ఉండి ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎవరిని ఏం చేసినా అందులో నాకు కలిసి వస్తుందని నేను ఎప్పుడు చేయలే. కనుక ధైర్యంగా నేను చెప్తున్నా, నేను మంచి మనసాక్షి కలిగి ఉన్న, యోగ్యంగా మీలో ఎవడి సొమ్మును ఆశించలే, ఎవడి వల్ల లాభం చేయాలని చేస్తలే, ఏది చేస్తలే. దేవుని మాట కూడా కల్పించి, గల్తీ పత్రికలు చెప్పింది, నేను బోధ ఎప్పుడు మార్చి చెప్పలే. ఎవరిని సంతోషపరుద్దామని అనుకోలే. అట్లా సంతోషపరుద్దాం అనుకుంటే ఎవడు పోడుగా చర్చిలోంచి. నువ్వు లేకపోతే ఎట్ట బెదరో సిస్టర్ అనుకుంటే ఎవడో పోడు. ఎవరిని సంతోషపరచాలి అనుకోరలే అని ఇక్కడ ఏమన్నారు, నేను అట్లా ఉన్నాను అనుకోవట్లే, కలిగి ఉన్నానని నమ్ముకొనిస్తున్నాను. ఎవరంటున్నారు? పౌలు గారు. నేను కూడా అట్లే నమ్ముతున్నా. అయినా మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మనం మంచి క్రైస్తవులు. ఫస్ట్ పరలోక సంబంధమైన పిలుపు కొరకే ఉన్నాం. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు. విన్నదాన్ని కొట్టుకొని పోవడం విశేషమైన జాగ్రత్త. భయం కలిగి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టాలి. పరిచర్యకు పిలిస్తే దేవుని కొరకైన కార్యముల కొరకు మనుషుల నిమిత్తమే పరిచర్యలు చేయాలి. మాదిరి ఏదంటే పైన చూపించిన మాదిరి, దేవుడు ఆజ్ఞాపించిందంటే మోషే ద్వారా ఆజ్ఞాపించిందే చేయాలి. కనుక ఆ దినం సమయం విశేషంగా మనం కూడుకోవటం జరగాలి. ఒకరినొకడు హెచ్చరిక చేసుకోవాలి. ఇంత పెద్ద విశ్వాసం ఉన్న వాళ్ళకి వాగ్దాన ఫలం అనుభవించకపోయినా వాళ్ళు ఆ దూరమందున్న దేశం మీద నమ్మకం ఉంచుకున్నారు. వారికి పట్టణాన్ని స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. కనుక ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. 12వ వచనంలో ఉంది, 12వ అధ్యాయంలో ఉంది కదా, ఏమనుంది? ప్రయాణ నాయకుల గురించి చెప్పారు, 13లో చెప్పారు. ఇవన్నీ నిరాకరించకుండా చూసుకోవాలి. మనం ఈ 40-30 రోజులు వచ్చింది, ఏం చేసామో ఒకసారి ఆలోచన చేసుకోకపోతే బైబిల్లో ఉంది. మీ గురించి మీరు ఆలోచన చేయండి. మీ గురించి మనమే విమర్శించుకోవాలి. మనసాక్షి నేరారోపణ చేస్తున్నాయని మార్చుకుంటే ఈ 10 డేస్లో సరి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మార్చుకొని మనము దేవుని చేత యోగ్యులంగా ఎంచబడిన వారమై కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. అందరం లేచి